సిపిఐ పార్టీ పట్టణ సమితి ఆధ్వర్యంలోన మరి శాంతినగర్ కావచ్చు 26, 27 వార్డులోన పలు సమస్యలపై మరి వాళ్ళ సిపిఐ పార్టీగా పరిశీలించడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏమంటే దాదాపు 2 నెలల క్రితం 26, 27 వార్డులోన మరి ఇక్కడ అధికారులు మరి సీజ్ చేయడం జరిగింది పలు కారణాలతో. ఆ సీజ్ చేయడం వెంటనే కూడా దాదాపు 2-3 నెలల నుంచి కూడా మరి ప్రజలు మరి స్టోరు వీళ్ళకి అందక మరి చాలా రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలపై మరి సిఐడిటి గారిని అదేవిధంగా ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా ఇవాళ ఫోన్ ద్వారా తీసుకుపోవడం జరుగుతుంది సిపిఐ పార్టీగా. మరి ఈ ప్రజల సమస్యలు ఏంటంటే ఇక్కడ స్టోర్ బంద్ చేయడంతోన మరి నీలకంఠేశ్వర స్వామి గుడి కావచ్చు, చికెన్ మార్కెట్ ఏరియా కావచ్చు, మరి రకరకాల ఆత్మకూరు ఏరియా రకరకాల ప్రాంతాల్లోకి వెళ్తున్నారు. వాళ్ళు ఒకసారి వేయడము మళ్ళీ రెండోసారి వెళ్తే మీ వార్డులోనే వేస్తారు, అక్కడికి వెళ్ళండి మేము వెయ్యము, ఇక్కడ స్టాకు మాకు తక్కువ వస్తుందని చెప్తున్నారు. కానీ ఇక్కడ స్టాకు దాదాపు 185 ప్యాకెట్లు మరి ఈ నెలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా గోడౌన్లో ఉంది. మరి అది ఎక్కడ వెళ్ళాలో ఏం కదా రైతులకైతే అర్థం కావటం లేదు, జనాలకైతే ఇక్కడ అర్థం కావటం లేదు, ప్రజలకైనా ఎవరికైనా కూడా. ఇది ఖచ్చితంగా ఈ సమస్యను సిఐడిటి గారు అదేవిధంగా ఎంఆర్ఓ గారు స్థానిక నాయకులు మరి ఖచ్చితంగా గుర్తించి మళ్ళీ దసరా పండుగ సందర్భంగా ప్రజల దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ప్రజలపైన కక్ష సాంపు చర్యలు మానుకోండి. వాళ్ళ ప్రభుత్వము మరి కూటమి ప్రభుత్వము మరి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మరి రకరకాల హామీలతో ప్రజలకు మళ్ళీ ఇస్తామని చెప్పేసి మళ్ళీ చెప్తున్నారు. కానీ వాళ్ళ ప్రజలు చూస్తే మళ్ళీ ఇన్ని రకాల ఇబ్బందులు పడుతున్నా మాత్రం చీమ కొట్టినట్టుగా లేదని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. అధికారులు అయితే ఎక్కడికైనా వెళ్ళండి మేము చెప్తాం వేయించుకోవాలా అంటున్నారు. కానీ వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు మాత్రం అధికారులకు అర్థం కావట్లే. ఖచ్చితంగా వెంటనే ఏదైతే స్టోర్ ఉందో దీన్ని ఓపెన్ చేసి 2 రోజుల్లో కన్నా వేయకపోతే సిపిఐ పార్టీగా మేమే ఈ బీగాలు పగలగొట్టి బియ్యం కూడా మేమే సరఫరా చేస్తామని చెప్పేసి అధికారులకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా అది సిపిఐ పార్టీ చేసి తీరుతుందని చెప్పేసి అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ సమస్యలపైన మరి ఖచ్చితంగా స్టోర్ని రైతులకు అందకపోతే మాత్రము మరి దశల వారికి కూడా ఉద్యమాలు పిలిపిస్తామని చెప్పేసి అదేవిధంగా ఎంఆర్ఓ సార్ గారికి సిఐడిటి గారికి కూడా తెలియజేస్తున్నాము. వెంటనే ఇక్కడ ప్రజలకి స్థానికంగా మరి రైస్ని అందజేసే విధంగా స్టోర్ని అందుబాటులోకి తీసుకురావాలా. ఒకవేళ ఇక్కడ ఏదైనా ఆంక్షలు ఉంటే మీ సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు, సచివాలయంతోనైనా బియ్యాన్ని వేయించండి. ఈ పద్ధతులు మీరు కొనసాగకపోతే ఖచ్చితంగా ఈ వార్డు ప్రజలందరూ కూడా కలుపుకొని మీ కార్యాలయం ఎదుట ధర్నా కూడా చేపడతామని చెప్పేసి సందర్భంగా సిపిఐ పార్టీగా తెలియజేస్తున్నాం.